Welcome to Lapakshi Fix It. Today our topic is sequence of words. Option A hollowing అన్నాడు. స్పెల్లింగ్ చూద్దాం. HOLLOW వెర్బ్ గా చెప్పొచ్చు. హాలో చేయడం అంటే డిగ్గింగ్. తవ్వడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? హాలో అంటాడు. ఆప్షన్ బి ఏమన్నాడు? ఎమర్జ్ అన్నాడు. EMERGE ఎమర్జ్. ఎమర్జ్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు? రైస్. ఎమర్జ్. డామినేట్ చేయడం అన్నాడు. డామినేషన్ వెర్బ్ అవుతుంది. డామినేట్. మనకు దీన్ని డామినేట్ చేయడాన్ని ఇంగ్లీష్ లో స్వే అని కూడా చెప్పొచ్చు. స్వే అన్న కూడా మీనింగ్ వచ్చి డామినేట్ చేయడం అంటే వాళ్ళు ఏం చేస్తారు అనమాట, ఎక్సెల్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. మనకు దీన్ని ఎక్సెల్ అంటాం. క్వశ్చన్ చెక్ చేద్దాం. ఫేసెస్ ఏ హాలింగ్ ఆఫ్ ఈట్స్ మిడిల్ టైర్ అన్నాడు. ఇక్కడ హాలింగ్, ఇక్కడ చూడండి ఆర్టికల్ ఏ రాసి పక్కన ఆఫ్ చెప్పాడు. ఈ ప్లేస్ ఎవరికి ఇస్తారు? నౌన్ కి. ఇక్కడ హాలింగ్ ఎలా పనిచేసింది? V4 ఈక్వల్ ఎలా పనిచేస్తుంది? నౌన్. ఇక్కడ హాలింగ్ అంటే గ్యాప్ అనమాట. అక్కడ తవ్వడం వల్ల వచ్చిన గ్యాప్, ఆ మీనింగ్ అని చెప్పొచ్చు. ఏ ఫ్యూ స్టార్స్ హ్యావ్ ఎమర్జ్డ్ గ్రాండ్ స్లమ్ అన్నాడు. ఫ్యూ స్టార్స్, వాళ్ళు అప్పటికే స్టార్స్ అయిపోయారు. స్టార్స్ అనే వాళ్ళు ఏమవుతున్నారు? రైజ్ అవుతున్నారా? కాదు. యంగ్స్టర్స్ హ్యావ్ డామినేటెడ్. ఇక్కడ యంగ్స్టర్స్ అన్నాడు. ఇక్కడ పక్కన యాజ్ ఛాలెంజర్స్. యంగ్స్టర్స్ హ్యావ్ డామినేటెడ్ యాజ్. ఇక్కడ చూడండి, యంగ్స్టర్స్ ఏం చేస్తారు? ఇక్కడ డామినేట్ చేస్తారు. ఎలా చేస్తున్నారు? ఛాలెంజర్స్ లాగా కాదు. ఇక్కడ కొత్త యంగ్స్టర్స్ ఏం చేస్తారు? ఇక్కడ రైజ్ అవుతున్నారు అంటున్నాడు. అంటే ఈ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? ఎమర్జ్. అంటే వీళ్ళు కొత్తగా రైజ్ అవుతున్నారు. ఎవరు? ఇక్కడ యంగ్స్టర్స్. ఈ ప్లేస్ మనం ఎవరికి ఇవ్వాలి? ఎమర్జ్ ఇవ్వాలి. సో హ్యావ్ ప్లస్ ఆన్స్ ఏంటి కాబట్టి V3. ఏ ఫ్యూ స్టార్స్ హ్యావ్ ఏం చేస్తారు? ఇక్కడ డామినేటెడ్. అంటే కొంతమంది ఏమో అప్పటికే స్టార్స్, వాళ్ళు ఏమో డామినేట్ చేస్తున్నారు. వీళ్ళేమో యంగ్స్టర్స్, వీళ్ళేమో ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతున్నారు. ఎలా అవుతున్నారు ఎమర్జ్ అంటే? ఛాలెంజ్ చేసే విధంగా ఛాలెంజర్స్ అన్నాడు. సో ఇక్కడ మన ఆప్షన్ లో ఏని అలాగే ఉంచాము, ఏని మార్చట్లేదు. మనం ఏం మార్చాము? బిని సి గాను, సిని బి గాను మార్చాము. ద బెస్ట్ ఆప్షన్ బి, ఏసీబి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.